అంటే మరొక అన్నమయ్య అనుకోవచ్చా? మరి చూడాలి ఏంటో. ఎందుకంటే నిజంగా దేవుడి సినిమా అయితే మరి ఖచ్చితంగా అల్లు అర్జున్ మరి ఇంకెలా చేస్తారో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మళ్ళీ లాంగ్ గ్యాప్ తర్వాత, ఐ మీన్ 3 డేస్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఇప్పుడు వీడియో చేస్తున్నాను. అండ్ ఈ వీడియోతో ఒక సరికొత్త అప్డేట్‌తో నేను మీ ముందుకొచ్చేసాను. సో, అప్డేట్ ఏంటంటే ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు అల్లు అర్జున్ 'పుష్ప 2' మూవీ రిలీజ్ అయింది. ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో, మొత్తం ఎంత మటుకు షేక్ అయిందో, ఇండియా మొత్తం షేక్ అయిపోయింది. ఆ విషయం మీ అందరికీ తెలుసు. సో, ఇప్పుడు అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ ప్రాజెక్ట్‌కి రెడీ అవుతున్నాడు. అది ఏంటంటే 'అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబో'. నాకు తెలిసి మీరు ఈ 'అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబో' అంటే ఖచ్చితంగా ఇది సక్సెస్‌ఫుల్ కాంబో. 2012 నుంచి స్టార్ట్ అయింది వీళ్ళ కాంబో. సో, ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే జులై, తర్వాత 'అల వైకుంఠపురంలో', తర్వాత 'సన్ ఆఫ్ సత్యమూర్తి' అండ్ ఇప్పుడొచ్చేసరికి కొత్త మూవీ. అండ్ అల్లు అర్జున్ అండ్ త్రివిక్రమ్స్ నెక్స్ట్ మూవీ ఏంటంటే ఇది ఫిల్మింగ్ అయితే స్టార్ట్ అవుతది సూన్. సో, ఈ సినిమా వచ్చేసరికి త్రివిక్రమ్ మరోసారి అల్లు అర్జున్‌తో మూవీ చేస్తున్నాడు. ఇది నిజంగా చెప్పాలంటే ఇది సక్సెస్‌ఫుల్ కాంబో. ఈ సక్సెస్‌ఫుల్ కాంబో ఖచ్చితంగా ఇది కంటిన్యూ అవుతది. సో, మంచి స్క్రిప్ట్ అయితే ఎంచుకున్నారు అల్లు అర్జున్. అండ్ ఈ మూవీలో ఏంటంటే కంప్లీట్‌లీ ఏంటంటే మైథలాజికల్, లైక్ దేవుడికి సంబంధించిందని అనుకుంటా. మైథలాజికల్ అంటే సినిమా పేరు కూడా ఏంటంటే సినిమా పేరు ఇంకా కన్ఫర్మ్ కాలేదు గానీ, ఈ కార్తికేయ స్వామి ఉంటారు కదా! సో, ఆ కార్తికేయ స్వామి గురించి సినిమా అయితే చేస్తారని చెప్పి సినీ వర్గాల నుంచి టాక్ అయితే వచ్చింది. సో, ఈ టాకు నిజం. ఖచ్చితంగా పట్టాలెక్కుతుంది. నాగవంశీ గారు కూడా ఈ విషయం గురించి చెప్పడం కూడా జరిగింది. ఇలాగ మైథలాజికల్ మూవీ ప్లాన్ చేస్తున్నారు అల్లు అర్జున్ తోటి త్రివిక్రమ్ గారని చెప్పి ఇలా వచ్చిందనమాట. సో, ఎక్స్‌పెక్టేషన్స్ ఈజ్ ఆన్ మౌంట్ ఎవరెస్ట్. మరొకసారి మైథలాజికల్ మూవీ చేసి సినిమా మళ్ళీ ఇదేంటంటే ఆహ్, పాన్ ఇండియా లేకపోతే పాన్ వరల్డా లేకపోతే ఓన్లీ తెలుగు స్టేట్స్‌లోనే రిలీజ్ చేస్తారా అనేది పెద్ద టాక్ అనమాట. సో, మీ అందరికీ తెలుసు 'పుష్ప 2' సినిమా రిలీజ్ అయ్యి హిందీలోని ఎంత బాగా కలెక్ట్ చేసిందో. మొత్తం అరౌండ్ హిందీలో అయితే 800 ప్లస్ క్రోర్స్ అయితే కలెక్ట్ చేసింది. అండ్ రీసెంట్ ఏంటంటే మరి 'దంగల్' రికార్డ్ బద్దలు కొడతారనుకుంటే 'దంగల్' రికార్డ్ బద్దలు కొట్టడానికి అవ్వలేదు. అండ్ రీసెంట్‌గా 'దిల్ రాజు' గారి మీద ఐటీ రైట్స్ ఇలాగ ఫేక్ కలెక్షన్స్ మీద కొన్ని ఐటీ రైట్స్ కూడా జరిగిందనమాట. సో, ఏది ఏమైనా మరొకసారి మంచి అప్డేట్. అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి మరొకసారి ప పండగ చేసుకునేంత అప్డేట్ ఇది. త్రివిక్రమ్ గారి కాంబోలో వస్తున్నారు అల్లు అర్జున్. మైథలాజికల్ మూవీ అంటే మరొక అన్నమయ్య అనుకోవచ్చా? మరి చూడాలి ఏంటో. ఎందుకంటే నిజంగా దేవుడి సినిమా అయితే మరి ఖచ్చితంగా అల్లు అర్జున్ మరి ఇంకెలా చేస్తారో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, కన్ఫర్మ్‌గా మరి 'పుష్పలో' మీరు డైలాగ్ డిక్షన్ చూసారు కదా! సేము ఇంకొక కొత్త డిక్షన్‌తో మేబీ రావచ్చు. మైథలాజికల్ మూవీ అంటున్నారు కాబట్టి ఓ రకంగా ఆహ్, మంచి సినిమా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ సినిమా అయితే ఇంకొక కొన్ని నెలల్లో ఈ సినిమా స్టార్ట్ అయిపోతది. అండ్ సినిమా కూడా ఏంటంటే ఆల్రెడీ యాక్చువల్లీ 1 ఇయర్ గ్యాప్ తీసుకున్నారు త్రివిక్రమ్ గారు. ఈ 1 ఇయర్ గ్యాప్ తర్వాత ఇప్పుడు కొత్త సినిమాకైతే ప్లాన్ చేశారు. సో, స్క్రిప్ట్ కూడా బానే గట్టిగా ప్లాన్ చేసుంటారు త్రివిక్రమ్ గారు. సో, ఏది ఏమైనా సరే అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి మరొక మంచి అప్డేట్ ఇది. ఖచ్చితంగా త్రివిక్రమ్ గారితోటి మంచి సినిమా అయితే చేయబోతున్నాడు. మైథలాజికల్ మూవీ అంట. సో, సో, ఇప్పుడు అల్లు అర్జున్‌ని మనం కొత్త రకంగా చూస్తాం ఇప్పుడు. అల్లు అర్జున్‌ని ఒక ఐ మీన్ అంటే దేవుడిని పూజించే భక్తుడిగా మనం చూస్తామని చెప్పి నేను అనుకుంటున్నాను. సో, స్టోరీ అనేది నాకు ఇప్పటికొచ్చి ఏ టీజర్‌లు ఏవి రిలీజ్ చేయలేదు కాబట్టి నేనే ఏవి మీకు ఎటువంటి అప్డేట్స్ అయితే ఇవ్వలేను. బట్ స్టే ట్యూన్ ఫర్ అల్లు అర్జున్ అండ్ త్రివిక్రమ్ అప్డేట్స్. ఇంకా ముందు ముందు మనకు చాలా తెలుస్తాయి. ప్రెజెంట్ అప్డేట్ ఏంటంటే అల్లు అర్జున్, త్రివిక్రమ్ తోటి చేస్తున్నారు సినిమా. అండ్ ఇట్స్ ఎ మైథలాజికల్ మూవీ. అండ్ కార్తికేయ స్వామి గురించి అని చెప్పి వింటున్నాను. సో, దీస్ ఆర్ ద అప్డేట్స్ ఆఫ్ అల్లు అర్జున్ త్రివిక్రమ్ మూవీ. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కేవీ టాక్స్. బై.